హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెరోనికా డిజైన్స్. ఈరోజు నేను 37 చెస్ట్ సైజు బ్లౌజ్కి డాట్స్ ఏ విధంగా వేసుకోవాలో మీకు చెప్తాను. 37ని 4తో డివిజన్ చేస్తే 9.2 సంథింగ్ వస్తుంది. ఇది అనమాట. దీని యొక్క నడుము కొలత వచ్చి 31 అంటే ఆల్మోస్ట్ 7 ముక్కాలు అనమాట. ఇప్పుడు ఏం చేశాను, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ వచ్చి ఒక పావించు, నేను వచ్చి దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదులుకున్నానండి. ఎందుకంటే కాజా పట్టీ కానీ మనం హుక్కు పట్టీ కానీ జాయిన్ చేసేది ఫ్రెషర్స్ అయితే బిగినర్స్ ఎక్కువగా జాయిన్ చేసేస్తాము. ఈ చెస్ట్ అనేది ఇలా ఫ్రంట్కి వచ్చేస్తుంది. అలా ఉండకూడదు అనుకుంటే ఇక్కడ మనం కాస్త వదులుకోవాలి. ఈ కొద్దిగా మనం ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి చెస్ట్ వచ్చి 9.2 పెట్టుకున్నాను. ఇక్కడ నడుము కొలత వచ్చి 7 ముక్కాలు పెట్టుకున్నాను. ఓకేనా. అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి సగం చూసుకోవాలి. ఎంత ఫుల్ లెంత్లో సగం తీసుకొని ఆ సగానికి కొద్దిగా కింద మార్క్ చేసుకొని ఈ కింద మనము 2.5కి టక్స్ పట్టుకోవాలి. ఇప్పుడు అయిపోయింది కదా. ఇక్కడ నుంచి ఇలాగే స్ట్రైట్గా వచ్చి ఇది చెస్ట్ సైజ్ ఎంత 37 కాబట్టి ఇక్కడ నుంచి ఇడికి 3.7 ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఒక లైన్ గీసుకొని ఇప్పుడు ఇటుపక్క 1.5 ఇటుపక్క 1.5 ఇలా చెస్ట్ అని చూసారా, ఇలా రావాలి. వెంపు తిరిగినట్టు స్ట్రైట్గా వచ్చిందనుకోండి చెస్ట్ అనేది సరిగా రాదు. ఇది గీసుకున్నాం. ఈ పొడవు అనేది 2.5 పెట్టాను. ఒకవేళ మీ బ్లౌజు 15 కన్నా ఎక్కువ ఉంటే 3 ఇంచెస్ పెట్టుకోండి. 15 కన్నా తక్కువ ఉంటే 2.5 పెట్టుకోండి. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ డాట్కి వెళ్తాం. ఈ డాట్ అనేది ఎలా డ్రా చేసుకోవాలంటే చూడండి, ఇది ఉంది కదా, దీనికి స్ట్రైట్గా ఈ గీతకు స్ట్రైట్గా మిడిల్ గీత అనేది ఉంది చూసారా, ఇలా పెట్టి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆ మిడిల్ లైన్కి ఇటుపక్కు అటుపక్కు ఒక లైన్, ఇది మొత్తం వచ్చి 1 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. 1 ఇంచ్ ఉందంటే మీకు వ్రింకిల్స్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో రావు. ఇప్పుడు ఈ మూటికి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ ఉంది. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి 2, ఇక్కడ నుంచి ఇక్కడికి 2. ఈ 3 అనేది సమానంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు చెస్ట్ అనేది ఇది 2 ఇంచులు, ఇక్కడ 2, ఇక్కడ నుంచి 2, ఇక్కడ నుంచి 2, ఇక్కడ నుంచి 2. అప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది మనకి. ఓకేనా. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.